देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నమస్తే, నేను యమున. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. ఇక బులెటిన్లోని అప్డేట్స్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో హిందూ పండుగలపై కేసీఆర్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం సరికాదని శ్రద్ధాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జైపాల్ రెడ్డి అన్నారు. వినాయక చవితిపై తెలంగాణ సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై విహెచ్పి, బీజేపీ, బజరంగ్ దళ్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు పాతబస్తీ సైదాబాద్ ప్రధాన రహదారిపై శ్రద్ధాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో మానవహారం నిర్వహించారు. వందలాది మంది హిందువులు కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. దేవుడు వరమిచ్చిన పూజారి అనుమతించని చందంగా గ్రామాలలో అభివృద్ధి తేరుతెన్నులో దర్శనమిస్తున్నాయి. జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పిట్టలవనిగూడెం, గుడిపాడు గ్రామాలు ఇందుకు చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ గ్రామాలలో రోడ్ల అభివృద్ధి నిర్మాణాలను అధికారులు, స్థానిక నేతలు పూర్తిగా మర్చిపోయారు. మొన్న పడిన వానకు ఇంకని నీరు మట్టి రోడ్డు వెంట నిలిచి గోతులమయంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజానికం నిత్యావసరాలకు సైతం రోడ్లపైకి వచ్చే దారి లేక ఇళ్లలోనే ఉండిపోవాలని చిన్న దుస్థితి ఏర్పడింది. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టినప్పటికీ పట్టించుకోలేదని మహిళలు వాపోతున్నారు. దళిత వాడలు గ్రామీణ ప్రాంతాలలోని పేదల బజార్లను అభివృద్ధికి దూరంగా నెట్టివేయడంతో నిరసనగా నేడు రోడ్లపైన మహిళలు వరి నాట్లు వేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని మహిళలు కోరుతున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు అరుణ్ జైట్లీ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా విజయవాడ పార్లమెంటు జిల్లా కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, బీజేపీ విజయవాడ పార్లమెంటు అధ్యక్షులు వామరాజు సత్యమూర్తి గారు మరియు ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో అనేకమైన దేశాల్లో జీఎస్టీ ఉంది, కానీ భారతదేశంలో జీఎస్టీ లేదు. మనం తీసుకున్న ప్రతి అంశం వెనకాల ఒక అద్భుతమైనటువంటి దేశ ప్రగతికి సంబంధించినటువంటి ఆలోచనలు. 1,50,000 మందే మనకి పెద్దవాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు. ప్రభుత్వంలో 130 కోట్ల మంది దేశ జనాభా. ఇంత పెద్ద జనాభా ఉన్న సందర్భంలో అమెరికా లాంటి దేశంలో పరిస్థితి ఏంటి, మన దేశంలో పరిస్థితి ఏంటి? వీటిలన్నింటినీ కూడా దేశ అభివృద్ధిలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరినీ ఆమోదింపచేయడంలో వారు పోషించినటువంటి పాత్ర, ఆ జిఎస్టీ అనే దాని వెనకాల మొన్ననో మోడీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇంత తక్కువ మంది ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి, మీరు అభివృద్ధి చెందండి కానీ దేశ అభివృద్ధిలో మీరు పాల్పంచుకోండి. మీరు చాలామంది ఇంకా కూడా ట్యాక్స్ కట్టవలసి వస్తుందనేటువంటి ఒక అంశాన్ని వారు ఆల్రెడీ ప్రస్తావించడం జరిగింది. జిఎస్టీ విషయంలో వారు మనం గమనించాం. ఈ విధంగా అన్ని ఆలోచనలో మన యొక్క పాత్ర. ఇలాంటి సందర్భంలో మన అందరి కార్యకర్తలకి దఫ్తర్ఫాలుగా పెద్దవాళ్ళ యొక్క జీవితాన్ని గుర్తు చేసుకుంటాం. సిద్దిపేట 24 ఆగస్టు 2020 పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్లాస్టిక్ వాడకాన్ని బంద్ చేస్తూ ప్రత్యామ్నాయంగా స్టీల్ బ్యాంక్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రజలు స్టీల్ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు ప్రజలను కోరారు. అన్ని పెట్టు చూడమ్మా, చిన్న చిన్న 20 ఫంక్షన్ 30 మంది ఫంక్షన్ ఉన్నా తీసుకుపోమన్నారు.
ప్రతి ఒక్కరితో చేయండి హర్యానాలోని గురుగ్రామ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కసోహ్నా రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఒక ఫ్లైఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఫ్లైఓవర్ శిథిలాలను తొలగించే పనులు జరుగుతున్నాయి. అందిన సమాచారం ప్రకారం బాద్షాపూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ లేని కారణంగా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రాజీవ్ చౌక్ నుంచి గురుగ్రామ్లోని సోహ్నా వరకు ఈ ఫ్లైఓవర్ ను 2000 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణ నాణ్యతపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగరంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో సరైన పనులు లేక ఇబ్బందులు పడుతున్న మలక్పేట్లోని 100 మంది ముస్లింలు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను, చీరలు, ఆహారాన్ని పంపిణీ చేసిన హసీనా వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ప్రతి కుటుంబాన్ని కరోనా ఏదో ఒక విధంగా నష్టం కలిగిస్తూ అనేక కుటుంబాలు ఇబ్బందులు పాలవుతున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ ఖాదర్, శ్రీనివాస్ రెడ్డి, బింగి నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వీడియో నికాలం ఫోటోస్ వీడియోస్ కూడా కావాలి. हेलो वो अलग गरम गरम हम लोग सब खाए थे अलग थे आ रहे हो वो छोड़ा హసీనా వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ సంవత్సరం మార్చిలో కరోనా మూలంగా మొదలైనటువంటి లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ వచ్చారు. అయితే మా ట్రస్ట్ నుంచి ఇప్పటికి చాలాసార్లు మేము ప్రతి నెల దాదాపుగా 2 సార్లు ఒకసారి వాళ్ళకి వెజిటబుల్స్, కూరగాయలు, బియ్యము, గ్రాసరీస్, కిరాణా, బట్టలు అలా రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు మా హసీనా వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి మేము పేదవాళ్ళందరికీ కూడా బట్టలు, కిరాణా నిత్యావసర వస్తువులు, తర్వాత భోజనాలు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్దర్ మాకు ఇంకా కూడా ఇలాంటి సేవ చేసేటువంటి అవకాశాన్ని మీ అందరి ఆశీస్సులతో ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిస్టాపూర్లోని సుందిల్లా బ్యారేజ్ వద్ద ప్రజలు చేపలు పట్టడం జాతరను తలపించింది. బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడంతో కింది భాగంలోని నీటికుంట పెద్ద సంఖ్యలో చేపలు నిచ్చాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బ్యారేజ్ వద్దకు చేరుకుని చేపలు పట్టడానికి ఆసక్తి చూపారు. వలలు, చీరల సాయంతో చేపలు పట్టి బస్తాల్లో తరలించేందుకు పోటీ పడ్డారు. అరే మన ఆడున్నారు సంచి లేదు. చేపలు తీసుకుని వెళ్తున్నారు. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చినా కూడా ఇట్లా ఆరాంసే పట్టుకుని చుట్టూ పడే. ఏ కుమార్
అరే మన ఆడున్నారు సంచి లేదు అరే జిల్లాలు పట్టుకురా అరే జిల్లాలు ఉంటాయి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ ను హరితహారంగా తీర్చిదిద్దుతున్నాం. మేయర్ బొంతు రామ్మోహన్ ప్రతి కాలనీలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందించుటకు 320 పార్కులను అభివృద్ధి చేస్తున్నారు. మేయర్ బొంతు రామ్మోహన్ కార్పొరేటర్ల సహకారంతో పార్కుల వసతులను కల్పించి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అన్ని వయసుల ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులలో వాకింగ్ ట్రాక్లతో పాటు ఇతర వసతులు కల్పిస్తున్నాం. వీటితో పాటు 50 థీమ్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. కానీ మరి ప్రతి కాలనీలో మరి మనోహర్ నగర్ కాలనీ టైపు ప్రతి కాలనీలో ఈ పార్కు ఏదైతే ఉందో మరి జిహెచ్ఎంసీ మరి డబ్బులతో చేయించిన ఆ డబ్బులు కూడా మనమే అనుకొని పైసలు ఖర్చు మన ఇంట్లోకెళ్ళి కూడా పైసలు ఖర్చు పెట్టామనుకొని ఇలా ఎవరిదో పార్కు కానీ ఎవరిదో పైసలు కాదు ఇవాళ ప్రజలు మరి జిహెచ్ఎంసీ పన్నులు కడుతున్నాం చేస్తున్నాం. ప్రతి పైసా మనది మనం పెట్టామనే ఒక ఓనర్షిప్ తీసుకొని మరి అలా దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు మరి 1,40,00,000 అంటే దాదాపు మరి అలా మనం ఎంత దీని మీద వెచ్చించి చేసామనేది ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళే ఇంత పుల్లబడ్డ చిన్న ఆకుబడ్డ చిన్న ఎంకరేజ్మెంట్ అయినా ఇంకో కార్పొరేటర్ వచ్చి చేస్తాడు చేయడం జరిగింది. దీంట్లో పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఎక్విప్మెంట్స్ కానీ రాబోయే రోజుల్లో ఓపెన్ జిమ్ కానీ ఇంకొక వారం 10 రోజుల్లో ఓపెన్ జిమ్ కూడా ఇక్కడ ఫిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఐసాన్ డివిజన్లో దాదాపు 28 పార్కులు కూడా అన్నీ కూడా సుందరికంగా చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో లక్ష్మీనగర్ కాలనీ పార్క్లో కూడా థీమ్ పార్క్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా థీమ్ పార్క్ రాబోయే రోజుల్లో మేయర్ గారి చేతులతో ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే అందరూ కాలనీ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈరోజు ఈ కాలనీ పార్క్ని ఏదైతే వాకింగ్ ట్రాక్ చాలా పెద్దగా ఉంది. అందరూ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చే ఏజ్లు ఉన్న వాళ్ళందరూ కూడా వాకింగ్ చేయడానికి ఇంతకుముందుకు బయటి కాలనీలకు పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా సంతోషం పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు మేయర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం గిర్నిస్ తండాలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తిని దారుణ హత్య చేసి తలాముండెం వేరు చేశారు. మొండెం లభ్యం కావడంతో తండావాసులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. వీడియో తీస్తాను కదా పంపిస్తాను. నమస్తే. డాగ్ ఇంతమంది వచ్చినాక డాగ్ మళ్ళీ స్మెల్ పోతుంది. కేసముద్రం స్టేషన్లో ఒక దారుణమైన మర్డర్ జరిగింది. ఇందులో అనంతపురం నుంచి ఇక్కడ వలస వచ్చి రైల్వే స్టేషన్లో పువ్వులు అమ్ముకొని పాత ఇనుప సామాన్లు ఏరుకుని జీవనం సాగిస్తున్న వెంకన్న అనే వ్యక్తి 50 సంవత్సరాలు. ఆయనను దారుణంగా తల నరికి మొండెమును ఒక చోట తలను ఒక చోట పడేయడం జరిగింది. మేము వెంటనే క్లూస్ టీమ్ని డాగ్ స్క్వాడ్ని తీసుకొని వచ్చి వారి సహాయంతో ఇప్పుడే డాగ్ స్క్వాడ్ ముందుగా డెడ్ బాడీ ఉన్న స్థలమును తర్వాత తల పడేసిన స్థలమును ట్రాక్ చేయడం జరిగింది. క్లూస్ టీమ్ ఇచ్చిన క్లూస్ ప్రకారంగా డాగ్ స్క్వాడ్ ఇచ్చిన క్లూస్ ప్రకారంగా ప్రాథమికంగా ఈ నేరం ఎట్లా జరిగింది ఎవరు చేశారనేది మాకు సమాచారం వచ్చింది. ఈ కేసు నమోదు చేసి శాస్త్రీయ పద్ధతిలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి నేరస్తుని అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా నేరస్తునికి కఠినంగా శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ కేసును మన రూరల్ సిఐ గారు వెంకటరత్నం గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక ఎస్ఐ సతీష్ కూడా వారికి సపోర్టుగా ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ తాలూరి బాబు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందడంతో రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు ఆయన అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మంత్రితో పాటు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ కుమారి అంగోతు బిందు కూడా నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి అక్రమ రవాణాలో చెలరేగిపోతున్న కేటుగాలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నర్సీపట్నం ప్రాంతం రోలుగుంట మండలానికి చెందిన సీను, కృష్ణ, గోల్గొండ మండలానికి చెందిన యువతిని సత్యవతిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నర్సీపట్నం నుండి కృష్ణా జిల్లాకు గంజాయిని తరలిస్తున్న 6 సభ్యులను ఏలూరు ఆశ్రమం కాలేజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 400 కేజీల గంజాయి, 2 కార్లు, 2 సెల్ ఫోన్స్ ను సీజ్ చేశారు. జాట్ అనే వ్యక్తి రిసీవర్ గా ఉన్నాడు. 33 సంవత్సరాలు. ఇతను సొంతూరు రాజస్థాన్. అదేవిధంగా ట్రాన్స్పోర్టర్స్ 2 ఉన్నారు. ఆర్లి శ్రీను 27 సంవత్సరాలు, రోలుగుంట మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. రెండో వ్యక్తి గాలి కృష్ణ, రోలుగుంట మండలం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా వీరి కాలంలో అనుమానం రాకుండా ఉండే విధంగా 2 లేడీస్ని కూడా వీళ్ళతో పాటు ఒక టీమ్గా తీసుకెళ్తున్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఉర్ల సత్యవతి 20 సంవత్సరాలు, గోలికొండ, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అదేవిధంగా గంజాయి సుమారుగా 400 కేజీస్ 400 కేజీలని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దీని ప్రకారం 32 లక్షలుగా ఉంది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।